మీ పార్టీకి సంబంధించిన వ్యవహారం అయినా కానీ ఇది ఒక్కసారిగా ఆ, ఈ ఏపీ రాజకీయాల్ని పర్టికులర్గా కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలను కుదుపుతున్నటువంటి అంశం. జోగి రమేష్ ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ రోజు ఆ, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన దాంట్లో. అలాగే అనేక బహిరంగ సభల్లో పరుష పదజాలంతో నేను అనొచ్చో లేదో తెలియదు, మీకు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది, ముసలి నక్క అని ఈ రకంగా అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిన మాట్లాడినటువంటి వ్యక్తితో ఒక ప్రముఖ నాయకులు ఒక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా టీడీపీ క్యాడర్కి రాంగ్ సిగ్నల్ పంపించినట్టుగా అయ్యి దాన్ని సర్దుబాటు చర్యల్లో భాగంగా ఈరోజు మంత్రి గారు ముందుకొచ్చి అది నాకు తెలియక జరిగింది, తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పే కాబట్టి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం, సారీ అని చెప్పేసి ఆయన క్యాడర్కి చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి కూడా సారీ చెప్పడం. ఇది ఎక్కడ న్యూజివీడ్లో జరిగినటువంటి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే నాకు నిన్నటి వరకు తెలియదు గౌతు లచ్చన్న గారు గౌడ సామాజిక వర్గం అని. గౌడ సామాజిక వర్గమైనటువంటి ఒక సామాజిక వర్గం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సామాజిక వర్గ నేతలందరూ పాల్గొన్నారు, అంటే వాళ్ళొక్కళ్ళనే కాదు బీసీ నేతలందరూ పాల్గొన్నారు అని చెప్పేసి. సో గౌతు శిరీష గారు అదే కుటుంబానికి చెందిన ఆవిడ, అలాగే కొలుసు పార్థసారథి గారు అదే జస్ట్ ఒకసారి కనపడటం కాకుండా న్యూజివీడ్ అంతా అవి ఆ ప్రాంతం అంతా కూడా కలిగి తిరిగారు. ఒక ర్యాలీగా వెళ్ళారు, చట్టపట్టాలు వేసుకుని తిరిగారు అని చెప్పేసి అంటున్నారు. క్యాడర్ ఒక రకంగా డిమారలైజ్ అయింది. దీనిలో భాగంగా కరెక్షన్ యాక్టివిటీస్లో భాగంగా ఇదంతా జరిగింది. ఎలా చూస్తారు ఇది? అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఏముంది దీంట్లో అంత, ఇది సామాజిక వర్గ పరంగా అనేకం నిర్వహించుకుంటుంటాము, కులాల పరంగా ఈవెన్ వనభోజనాలు ఇవన్నీ పెట్టుకుంటాము, పార్టీలకు అతీతంగా అందరూ అటెండ్ అవుతుంటారు కదా, దీన్ని అలా ఎందుకు చూడరు అని చెప్పేసి అంటారు. ఎందు గురించి అంటే జోగి రమేష్ అవటం మూలంగానే ఇంత వివాదమా? ఖచ్చితంగా. ఎందుకంటే గౌతు లచ్చన్న గారు 83కు ముందు రాష్ట్రంలో పెద్ద నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఆయనే సీనియర్ మోస్ట్ ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, స్వాతంత్ర సమరయోధుడు, సర్దార్ అనేటువంటి బిరుదు ఇచ్చినటువంటి పరిస్థితి ఆయన. సర్దార్ గౌతు లచ్చన్న అంట. ఆయన బీసీలకు సంబంధించిన నాయకుడు, ముఖ్యంగా కాంగ్రెస్ ఇతర పార్టీలకి పెద్ద దిక్కుగా ఉండేటువంటి నాయకుడు ఆయన. ఆయన గౌడ కులం నుంచి వచ్చాడు కాబట్టి సరే. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కదా, అల్లూరు సీతారామరాజు స్వాతంత్ర పోరాట యోధుడు. ఆయన ఎవరు కొలుస్తున్నారు ఇవాళ? రాజులు ఓన్ చేసుకుని ఆయన విగ్రహాలు పెట్టడం, ఆ జయంతులు వర్ధంతులు జరపడం మనం చూస్తాం. అలా ఏ జాతీయ నాయకుడైనా, స్వాతంత్ర సమరయోధుడైనా వాళ్ళ కులస్తులే. చివరి గాంధీకి కూడా అదే పరిస్థితి పట్టింది. అంటే రాష్ట్రంలో జరిగినటువంటి ఈ మార్పులు, పోలరైజేషన్ అలా జరిగింది. అది దురదృష్టకరం. వాళ్ళు అలా వాళ్ళ కులాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. సరే, సర్దార్ గౌతు లచ్చన్న గారికి సంబంధించి విగ్రహం ఒకటి ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పాంప్లెట్లో ఆయన పేరుంది, జోగి రమేష్ పేరుంది. దాని ఆహ్వాన కమిటీ అధ్యక్షుడిగా కొనగళ్ళ ఆయన పేరు కొనగళ్ళ ఆయన ఉన్నాడు. ఆర్టీసీ కొనగళ్ళ నారాయణ గారు ఉన్నాడు. వీళ్ళు తెలిసి కూడా ఇది గౌతు శిరీష, గొలుసు పార్థసారథి తెలిసి కూడా అక్కడికి వెళ్ళారు. నెంబర్ 1. నెంబర్ 2, వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఎంత స్థానం ఉందో అతను కూడా అంతే స్థానం ఉంది ఆ వేదిక మీద. తర్వాత అక్కడ పెద్ద ఊరేగింపు కూడా జరిగింది. ఆయన కూడా ప్రముఖంగా నుంచొని తిరిగాడు. ఇక్కడ గౌడ కులము, గౌడ సామాజిక వర్గము అనేది మేము చూడలేం, మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ. నేను ప్రత్యక్ష సాక్షిని. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద 200 మందిని వేసుకొచ్చి కర్రలతో వచ్చి కొట్టేసి ధ్వంసం చేద్దాం అంటే మేము 30-40 మంది ఉన్నాం. మా పార్టీ ఆఫీస్కి మెసేజ్ వస్తే కార్లు వేసుకొని పరిగెత్తుకుని వెళ్ళి ఎంత దౌర్జన్యం చేశాడో, ఎంతమందిని కొట్టాడో మాకు తెలుసు. రెండోది, ఆయన ఎంతగా తిట్టాడో
కూడా వాళ్ళ అబ్బాయి కూడా తిట్టాడు. జోగి రమేష్ కుమారుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని వయస్సు హోదా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఇవన్నీ కూడా గౌతు శిరీషకి తెలియకపోవటం ఏంటి? ఇదంతా కూడా పార్థసారథి గారికి తెలియకపోవటం ఏంటి? ఇదంతా కొనకళ్ళ నారాయణ గారికి తెలియకపోవటం ఏంటి? అంటే పార్టీలో వాళ్ళు ఏదో క్రమ చేసుకుంటున్నారు, ఇది పట్టించుకోరులే, అధిష్టానం పట్టించుకోదు అని చెప్పేసి చేశారా, లేకపోతే అతన్ని ఏమైనా కలుపుకొని ముందుకెళ్దామని చెప్పి చేశారా అనేటువంటి అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్లో వచ్చింది. కాబట్టి ఇది చాలా పెద్ద తప్పు. ఇంకో గౌడ నాయకుడు ఎవరైనా రానివ్వండి, అది వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకో గౌడ నాయకుడు రానివ్వండి, కాంగ్రెస్ నుంచి రానివ్వండి, ఇంకో పార్టీ నుంచి రానివ్వండి, ఇంత సమస్య జరిగేది కాదు, ఎవరు ప్రశ్నించేది కాదు. ఇతను ఎలాంటి వాడంటే బోరుగడ్డ అనిల్కి ఇతనికి పెద్ద తేడా లేదు. బోరుగడ్డ అనిల్తో కలిసి మేము స్థానికంగా మేము మందులం అని చెప్పేసి తిరిగితే ఊరుకుంటారా? కాబట్టి జోగి రమేష్ ఒక నిందితుడు, నేరస్తుడు, అతని మీద కేసు ఉంది, అతను కోర్టు స్టేలో తిరుగుతా ఉన్నాడు. అతను చంద్రబాబు నాయుడు గారిని సుధమ చేయడానికి వచ్చాడో లేకపోతే ఆయన ఇల్లు ధ్వంసం చేయడానికి వచ్చాడో మాకు తెలియదు. మేమందరం కూడా బాధితులం ఆ రోజు. కాబట్టి మా పార్టీ మంత్రి కొలుసు పార్థసారథి గారు ఆ గౌడ కులస్తుడు కాదు, ఆయన యాదవ కులానికి చెందినవాడు. ఆయన నూజివీడు ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన పిలిచారు. పిలిచినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలా. ఇతను ఎందుకు పిలుస్తారో అధిష్టానం మీద దాడి చేస్తున్నాడు కదా అని చెప్పి అతను ఆ పేరు చేయించాల. లేదా మీరు అతన్ని కూడా పెడతారంటే నేను రానని చెప్పాలా. అలాగే శిరీషకి మొత్తం తెలుసు, ఏం జరిగిందో మొత్తం తెలుసు. అయినా ఆ అమ్మాయి గుడ్డిగా అక్కడికి వెళ్ళటం, ఆ అబ్జెక్షన్ పెట్టకపోవటం, అతని పక్కన నుంచి జీపులో తిరగటం కూడా మా పార్టీ సహించదు. ఎందుకంటే మా అధినాయకుడు ఇంటి మీదే దాడి చేసి మా అధినాయకుడిని తిట్టిన వాడితో చేయగలిపి తిట్టడాన్ని మేము ఒప్పుకోం. మా పార్టీ నాయకులు చేసింది, కొనకళ్ళ నారాయణ దగ్గర నుంచి చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు, అది క్షమించడాన్ని నేరం చేశారు. కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు అపాలజీ చెప్పారు. అపాలజీ చెప్పినా సరే మా పార్టీ శ్రేణులు సాటిస్ఫై అవ్వట్లా. ఎందుకంటే వాళ్ళు చెప్పింది కళ్ళ కట్టినట్టుంది. ఆ పాంప్లెట్ మీరు చూడలేదని మీరు ఎలాగెళ్తారు? పాంప్లెట్ చూడలేదు, మరి జ్యోతి వెలిగించేది కూడా పక్కన ఉన్నాడు కదా, జ్యోతి వెలిగించేది పట్టించుకోలేదు. జీపులో ఎలాగా మీరు ఆయనతో కలిపి ఊరేగింపులో పాల్గొన్నారు? ఈ మౌలిక ప్రశ్నలు వాళ్ళ దగ్గర జవాబు లేదు. కాబట్టి ఇలాంటి క్రమశిక్షణ రాహిత్యంగా ప్రవర్తించేటువంటి నాయకుల పట్ల ఖచ్చితంగా అధిష్టానం సీరియస్ గా ఉండాలా. భవిష్యత్తులో ఏ నాయకుడు ఎవరు కూడా ఇలాంటి పని చేయకుండా ఉండాలనేదే మా పార్టీ ఉద్దేశం. ఓకే రఫీ గారు.